థ్యాంక్ యూ సో మచ్. సీన్ గురించి మాడితేనే నాకు చెమటలు పడుతుండే ఎందుకు, అది ఆ టెన్షన్ వచ్చేస్తుంటుంది. అండ్ అలాగే బ్రహ్మాజన్న వీఆర్ మిస్సింగ్ యూ. ఆయన గురించి రెండు మంచి మాటలు. బ్రహ్మాజన్న గురించి, బ్రహ్మాజీ గారి గురించి చెప్పేంత స్థాయి స్థానం మరి నాకు ఉందో లేదు. బట్ బ్రహ్మాజన్న గురించి చెప్పాలంటే ఆయన తిరగని యాత్ర లేదు, వేయని పాత్ర లేదు, వేసుకొని మాత్ర లేదు అన్నట్టు. ఊరికే అన్నా తిట్టకండి, జస్ట్ ఇలా అంటే మీరు నాకు ఫోన్ చేస్తారని చెప్పారు అంతే. లవ్ యూ సో మచ్. సార్ మొన్న అదే కిషోర్ గారు మన సక్సెస్ ఈవెంట్లో ఇది అన్నారు సార్. కరెక్ట్ ఏమన్నాడు? తిరగని యాత్ర లేదు, వేయని పాత్ర లేదు, వేసుకొని మాత్ర లేదు అని. అంత మాట అన్నాడా? బాడీ షేమింగ్ చేశాడా? నేను మా స్టేషన్కి వెళ్తాను ఇప్పుడే, కంప్లైంట్ ఇచ్చి. వీళ్ళు నవ్వారు ఎవరన్నా వెనకాలని? మీరు నమ్మరు, నాకు మీరు మాకు మెచ్యూర్డ్ ఉన్న అది మా హ్యాపెనింగ్ ప్రొడ్యూసరు, మా హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్ నా మిత్రుడు వచ్చేసారు కంగ్రాట్స్ చేయడానికి. ఒక్క నిమిషం మీరు మాట్లాడతారా? ఎవరు? కిషోర్ గారి గురించి ఏం చెప్తాం? ఆయన వెయ్యని పంచి లేదు, తినని కంచం లేదు, ఏంటి పడుకొని మంచం లేదా అన్న. ప్రాస బాగుందని ఏదో ఆడేశాను, సారీ ఏమనుకోవద్దు. లవ్ యూ కిషోర్. నాకు కిషోర్ చాలా ఇష్టమైన వ్యక్తి, నన్ను చాలా విషయాల్లో చాలా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి. ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎంత ఉండాలి అని నేర్చుకున్నాను కిషోర్ దగ్గర. నాట్ జోక్ యాక్చువల్గా. తన డిసిప్లిన్ కానీ, తన కమిట్మెంట్ కానీ నేను చాలా నిజంగా జోక్ చేయట్లేదు, నాకు చాలా విషయాలు నేర్పించాడు అతను. థ్యాంక్ యూ, లవ్ యూ కాక. ఇవన్నీ ఎడిటింగ్లో తీసేస్తారు సార్, అదొకటే వాడుకుంటారు. ఏమన్నా 4-5 పాయింట్లు చెబుదాం అంటున్నాను, మొత్తం ఈవిడే మొదలెట్టేసి రాకముందు చెప్పింది, వచ్చిన తర్వాత చెప్పింది, అన్ని పాయింట్లు ఈవిడే వదిలేస్తే మాకు ఏమన్నా కొంచెం కంటెంట్ ఇవ్వండి. ఓకే సార్, మాట్లాడండి. ఈ సినిమా దురంధర్ ఒకటి అలా ఆడుతూనే ఉంటుంది, ఇది కూడా అలాగా వెళ్తూనే ఉంటుంది. ఐపీఎల్ ఉన్నా లేకపోయినా చిన్న సినిమాల్లో మాది దురంధర్ లాంటిది. చూడని వాళ్ళు కూడా తప్పకుండా చూడండి, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కావాల్సింది మనకు సరదా కామెడీ కాబట్టి నవ్వుకోవడం, హ్యాపీగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్ మా నిహారికకి, ఆల్ ద బెస్ట్. అంత మంచి కూతురు కానీ చెల్లెలు కానీ ఉంటే బాగుంటుంది అనుకుంటాను. బ్యూటిఫుల్ సార్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. మాకు మామూలుగా ఎప్పుడు స్క్రీన్ మీదే ఈ టైమింగ్ రైమింగ్ వినపడుతూ ఉంటుంది, వాళ్ళ స్టేజ్ మీద కూడా. మీరు నిజంగా సీను గారి మీద ప్రామిస్ చేయాల్సిందే ఖచ్చితంగా, ఈసారి నుంచి ప్రమోషన్స్కి వస్తాను అని. గెటప్ సీను గారి మీద ఒట్టేసి. అలాగే వెల్కమ్ టు అవర్ డైరెక్టర్, రైటర్, హీరో. అసలు మర్చిపోయావు, వచ్చావు, మొహం చూసి మళ్ళీ అవసరం లేదు. నీకు అనిపిస్తే చెప్పు, అవసరం లేదు. ఎందుకు భయపడుతున్నా నేను? మైక్ వద్దమ్మా, నువ్వు మర్చిపోయి వచ్చి నా మొహం చూసి గుర్తొచ్చి మాట్లాడుతున్నాను. కరెక్టా చెప్పు? నా ఇంట్రో గురించి మాట్లాడాలి వద్దా? షూరా? పక్కా? ఒకసారి అనిల్ రావిపూడి గారి గురించి చెప్పాలంటే మాటలు రావు, సో అందుకే నేనేం చెప్పలేను. కానీ మీ అందరికి తెలుసు. చెప్పు. అది స్తంభం, నేను సీలింగు. అంటే యాజ్ అ డైరెక్టర్గా మీ అందరికి తెలుసు, యాజ్ అ డాన్సర్గా మీ అందరికి తెలుసు, యాక్టర్గా అందరికి తెలుసు, అండ్ ఒక జడ్జిగా అందరికి తెలుసు. బట్ ఆయన ఏంటో నాకు తెలుసు, నువ్వేంటో కూడా నాకు తెలుసు. మన ఇద్దరి గురించి మనకు తెలుసు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడుకోపోవడం బెటర్. జస్ట్ వెళ్ళిపోతే బెటర్. థ్యాంక్ యూ.